अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बअदु फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 86 హదీసులు పూర్తి చేసుకున్నాం. 10వ అధ్యాయంలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఈ అధ్యాయం వచ్చేసి సత్కార్యాల కోసం తొందరపడడం, సత్కార్యాన్ని ఎలాంటి సంకోచం లేకుండా చిత్తశుద్ధితో సంకల్పంతో పూర్తి చేయమని, సద్వర్తనుని పురిగొల్పడం గురించి, అంటే ఆచరణలు చేయమని పురిగొల్పడం గురించి ఈ యొక్క అధ్యాయం ఉంటుంది. ఇందులో మొట్టమొదటి హదీస్ 87వ నంబర్ హదీస్ చూద్దాం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం. ఆయన ప్రకారం ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు: రేచీకటి తునకల్లాగా కమ్ముకునే ఉపద్రవాలు రాకముందే మీరు మంచి పనులు చేయడానికి త్వరపడండి. అంటే ఫితనాలు రాకముందే ఎలా వస్తాయి ఆ ఫితనాలు అంటే, చీకటి వేళలా మబ్బు తునకలు ఏ విధంగా అయితే కమ్ముకుంటాయో, చీకటి ఏ విధంగా కమ్ముకుంటుందో ఆ విధంగా ఫితనాలు మీ మీద వచ్చి రాకపడక ముందే మీరు మంచి పనులు చేయండి, సత్కార్యాలు చేయడంలో తొందరపడండి అన్నారు. ఆ ఉపద్రవ కాలంలో, ఆ ఫితనాల కాలంలో మనిషి ఎలా తయారవుతాడంటే, మనిషి ఉదయం పూట విశ్వాసిగా ఉండి సాయంత్రానికల్లా అవిశ్వాసిగా మారిపోతాడు. సాయంత్రం వేళ విశ్వాసిగా ఉన్నవాడు ఉదయానికల్లా విశ్వాసిగా మారిపోతాడు. ఈ యొక్క కాలాన్ని మనం దాదాపుగా చూస్తున్నాం. ఎందుకంటే మనిషి అజ్ఞానంతో ఎలా తయారయ్యాడు అంటే, ఎప్పుడు కుఫ్రు మాటలు మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు ఈమానుకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడతాడో తెలియదు. ఇంకా తాను ఏ విశ్వాసం మీద ఉన్నాడో, ఏం చదువుతున్నాడో దాని అర్థం కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఆ అర్థం కూడా తెలియనటువంటి వాళ్ళు ముస్లింలుగా మన దగ్గర చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి ఏదైతే కలిమా మనం చదువుతామో దాని అర్థమే తెలియనప్పుడు ఇక వారి దగ్గర నుంచి మనం షిర్క్ లేదా కుఫ్ర్ పనులు ఎక్స్పెక్ట్ చేయడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదు. కాబట్టి ఇంకా రాబోయే కాలం ఎలా వస్తుంది అంటే, ఉదయం విశ్వాసి అయితే సాయంత్రానికి అవిశ్వాసి అవుతాడు. ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాల కోసం తన ధర్మాన్ని అమ్ముకుంటాడు. ఈ పరిస్థితి కూడా కొంత మనం చూస్తున్నాం ఈ కాలంలో. మనిషి ఎంతగా దిగజారుతాడంటే, ప్రాపంచిక జీవితం కోసం తన ధర్మాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి, తన యొక్క మతాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇటువంటి ఫితనాలు రాకముందే మీరు తొందరగా మంచి పనులు చేసుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనల్ని సూచించడం జరిగింది. ఇది సహీ ముస్లింలో సహీ హదీస్ 118వ నంబర్ హదీస్. కాబట్టి దీని మీద అల్లాహ్ తఆలా మనందరికీ అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.